చేస్తున్నారనేది పూర్తి స్థాయి అవగాహన ఉంది విశాఖన్న గారికి. దానికన్నా ముందు ఒక్కసారి ఎక్కడైతే ఈ రైతులను మోసం చేస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా బీటీ మొక్కజొన్నను పండిస్తున్నారో ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్దాం. అక్కడ మా కొలీగ్ పవన్ ఉన్నారు, అక్కడ రైతులు కూడా ఉన్నారు, మోసపోయిన రైతులు. అంటే ఊరు పేరు చెప్పకుండా ఏ కంపెనీయో చెప్పకుండా మీకు డబ్బులు ఇస్తామంటూ వాళ్ళ చేత ఈ బీటీ మొక్కజొన్నను చట్టవిరుద్ధంగా పండిస్తూ వాళ్ళని నష్టపోయేలా చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్న ఆ గ్రామానికి వెళ్దాం. సో ఆ రైతుల దగ్గరికి వెళ్దాం. సో వాళ్ళ ఆవేదన తెలుసుకుందాం. ఒకసారి పవన్ మీరు ఇప్పుడు ఏ గ్రామంలో ఉన్నారు, అక్కడ పంట పొలంలో దిగుబడి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మనం వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో ఉన్నాం. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్న ఈ మొక్కజొన్న చేను దగ్గరే మనం ఉన్నాం. వాస్తవానికి ఒకసారి వాళ్ళ ఈ వ్యవసాయ విధానం చూద్దాం. దళారులు చెప్పినట్లుగా ఇది మగ విత్తనం యొక్క కంకులు ఇవన్నీ కూడా ఒక్క వరుస మగ విత్తనం వేస్తే ఆ తర్వాత 5 వరుసలు ఆడ విత్తనాలు వేస్తారు. ఇవి ఆటోమేటిక్గా పాలినేషన్ జరిగిన తర్వాత వాటిని వస్తాయి. ఒక్కసారి ఈ మగ కంకులు వచ్చిన తర్వాత వీటిని రైతులు ఈ రకంగా ఇరిచి పడేస్తారని చెప్తూ ఉన్నారు. ఇది వీళ్ళ వ్యవసాయ విధానం. వాస్తవానికి 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా వీళ్ళన్నీ నాటు మొక్కజొన్న పంట వేసుకునేవాళ్ళు, అది దిగుబడి వచ్చేది, దాన్ని అమ్ముకునేవాళ్ళు, దాన్నే ఆహారపు అలవాట్లలో భాగంగా గడక చేసుకొని తింటూ ఇతరత్ర రకరకాలుగా దాన్ని వాడుకునేవాళ్ళు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ కొత్త రకం మొక్కజొన్నను వీళ్ళు వ్యవసాయం చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి అనేక రకాల సమస్యలు, దిగుబడి రాకపోవడం ఒక సమస్య అయితే వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపోవడం అనేది ప్రధానమైన అంశం. వాస్తవానికి ఇవన్నీ కూడా అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఈ గిరిజన గూడాలను తమ ల్యాబొరేటరీలుగా మార్చుకున్నాయి, తమ ప్రయోగశాలలుగా మార్చుకున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు, అలానే కీళ్ళ నొప్పులకు సంబంధించి 2 రోజులు ఈ మొక్క చేలల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వ్యవసాయం వాళ్ళ జీవనాధారం, వ్యవసాయం తప్పితే మరో వ్యాపకం లేని రైతులు వీళ్ళంతా కూడా నిత్యం సంవత్సరం అంతా కూడా ఈ పొలాలలోనే వాళ్ళు పనిచేస్తారు. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారి ఈ రకమైన మొక్కజొన్న సాగు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు చాలామంది అనారోగ్యం వల్ల బారిన పడుతూ ఉన్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే రైతన్నలు కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు అసలు ఏంటి ఈ మొక్కజొన్న ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ విత్తనాల గురించి కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఏంటనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ విత్తనాలన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారు, అసలు ఎట్లా ఈ వ్యవసాయం చేసేది ఎట్లా? హలో చెప్పండి. మాది వెంకటాపురం మండలం అండి. ఓకే. చిరుతపల్లి గ్రామం. గత 6 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తాను. అయితే ఈ అప్పుడప్పుడు కొంత లాచిపోతాను, కొంతమంది రైతులు చేసుకుంటూ పోతాను. కొంతమందికి డీజిల్ లేకనో అట్నో ఇట్నో వడ్డెక్కింది. ఈ గత సంవత్సరం అయితే ఈ జొన్న నేను కూడా ఒక 5 ఎకరాలు వేసిన. ఈ సంవత్సరం నాకులాగానే అందరికి ఎక్కిన. ఇది మాదేసేనండి, మా చేను దగ్గరనే మాట్లాడుతున్నాము. ఇట్లా ఏమైతుంది కంకులు ఎందుకు ఇట్లా అసలు గింజలు రాలేదు కదా? గింజలు రాలేదండి. మరి రాకనే మేము కూడా దీని మీద వాగ్దానం తీసుకుందామని అడుగుతున్నామండి. మీకు ఏమవుతుంది, ఇబ్బంది ఏమవుతుంది దీనిలో పనిచేస్తుంటే మాకేం ఫలితాలు లేవండి ఈ సంవత్సరం. ఓకే. అది ఆరోగ్యపరమైన సమస్యలు. ఆరోగ్యపరమైన అంటే ఇలా పోతా అంటే కొద్దిగా మనకి బిలేలాగా ఆకులు పోయటం, ఆ పౌడర్ పడి కొద్దిగా పని చేసిన 2 రోజులు మొఖాలు ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం కూడా జరుగుతున్నాయండి. మరి ఏ మూలాల్లో మనకు తెలియదు. వీళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎట్లా సాగు చేస్తారా? మీరు కూడా సాగు చేస్తామండి. ఓకే. ప్రధానంగా వెంకటాపురం ఉన్నటువంటి డీలర్స్ ఇక్కడ రైతులకు ఈ గ్రామాలకు వచ్చి నిరక్షరాస్యులైనటువంటి ఈ రైతుల దగ్గరికి వచ్చి ఈ మొక్కజొన్న విత్తనాలు పండిస్తే మీకు అధిక ధరల ఆశ చూపి ఈ పంట వేయండి మీకు లాభాలు వస్తాయని చెప్తారండి. దాని మీద ఎటువంటి వాళ్ళు ఇచ్చే గింజల మీద ఎటువంటి క్లాత్ సంచిలో ఇస్తారు. అవి ఎటువంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండదు, గడువు తేదీ ఉండదు, ఎటువంటి నెంబర్ కనీసం ఆ కంపెనీ పేరు కూడా ఉండదు దాని మీద. అటువంటి విత్తనాలు ఇచ్చి మాకు ఆశ చూపి వేసాం. ఈ పంటని 1,25,360 రూపాయలు పెట్టుబడి అయింది నాకు ఎకరన్నరకి. అది ఎట్లా అంటే ఫస్ట్ కౌలుకు తీసుకున్నామండి, కౌలుకు తీసుకుని వేసినాం. తర్వాత దానికి తడులు
తర్వాత అందులో పని, పిచికారీలు, మందులు ఇవన్నీ కలిపి 1,25,000 అయిందండి. ఇప్పుడు 4 నెలలు పండించిన తర్వాత పంట ఇరుపుదామని చేనులోకి వెళ్ళి చూస్తే కన్నీళ్ళు తప్ప అక్కడ ఎటువంటి దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. ఇరుదామని పోతే అది కనీసం ఇరిసిన రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు కనీసం ఒక 3-4 టన్నులైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఆదుకోవాలి, మాకు నష్టపరిహారం కంపల్సరీగా 1,50,000 వాస్తవానికి వీళ్ళందరూ నిమిషం, కూడా పవన్, వ్యవసాయం చేస్తున్నారు పవన్, చాలా ఏళ్ళుగా. పవన్. అయితే ఎకరానికి పవన్ మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. దీని గురించి